కుటుంబం కొరకు, ప్రాముఖ్యంగా సంస్థల కొరకు కాస్తంత బాధ్యత కలిగి, ఎందుకంటే దేవుని సేవకురాలు కాబట్టి ప్రార్థన చేయవలసిన బాధ్యత ఉంది కాబట్టి అందరి కొరకు 11 గంటల నుంచి 11:30 వరకు ఒక అరగంట కుదిరితే నేను కూడా కలిసి ప్రార్థిస్తూ ఉండేవాళ్ళం. ఎక్కువగా మా గురించి కాకుండా సంక్షేమం కొరకు దేశంలో ఉన్న ప్రతి ఒక్క ప్రజలు ప్రభువునందు విశ్వసించి రక్షణ పొందుకోవాలని ఈ కాలనీలో మేము ఉంటాం కాబట్టి ఈ కాలనీ వాస్తవులందరి కొరకు బాధ్యత కలిగి ప్రార్థిస్తూ ఉండేది. ఇప్పుడు కూడా దేవుని రాజ్యంలో ప్రార్థిస్తుంది. అయితే విడిచిపోయిన తను అలాగే మేము ప్రార్థన ప్రతి ఒక్కరి కొరకు మేము ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాం. నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను, 3 పూట్ల మేము ఆహారం ఏ విధంగా అయితే కడుపు నిండా భుజిస్తున్నామో సంఘ బిడ్డల కొరకు, బంధువుల కొరకు ఎదగాలి. ఎందుకంటే వారు ప్రభుని ఎరగక వినాలి. ప్రభుని ఎరగక చనిపోయి ఉంటే చెప్పలేం ఇప్పుడు ఆత్మ ఎక్కడ తిరుగుతుందో, ఎక్కడికి వెళ్ళిపోతుందో. అప్పుడప్పుడు చనిపోయిన తర్వాత కొంతమంది నాకు ఉచిత సలహాలు ఇస్తూ వచ్చేవాడు. ఉచిత సలహాలు, ఉచిత మాటలు అందిస్తూ ఉంటారు. నాకు రాత్రి అక్క కనపడింది, మీరు రానివ్వట్లేదంట, కనపడింది. కనపడితే నేను నిజంగా కనపడాలని చనిపోయిన రాత్రి నుంచి ఇప్పటి వరకు నేను వెయిటింగ్ చేస్తూనే ఉంటాను. కానీ బైబిల్ ప్రకారంగా, బైబిల్ దేవుని మాట ప్రకారంగా చనిపోయిన వాళ్ళు రారు. కానీ ఆమెతో గడిచిన క్షణాలు, ఆమెతో ఉన్న దాన్ని ఏమంటారంటే ఆ యొక్క అనుభవాలు అప్పుడప్పుడు మనం ఆలోచిస్తూ ఉంటే నాకు అప్పుడప్పుడు కళల రూపంలో నిన్న కాక మనం కళ వచ్చింది. ఎస్టీలు ఇంటికి వచ్చేసినట్ట మనం అందరం కలిసి పెద్ద పండుగ చేస్తాం. కానీ ఏంటంటే ఎందుకంటే ఆలోచిస్తూ ఉంటాం కాబట్టి ఆలోచనలు బట్టి అలా జరుగుతూ ఉంటాయి. ఏది ఏమైనా సరే ఎస్టీలు ప్రభు సన్నిధిలో ఉండి మనం కూడా రేపొద్దున ప్రభు రాజ్యంలో చేర్చబడాలి. పరిశుద్ధులందరూ కలిసి ప్రభు సన్నిధిలో నిత్యము పరిశుద్ధుడని ప్రభుని స్తుతిస్తూ ఉండాలి. తన యొక్క ఉద్దేశము, ఆలోచన ఏంటంటే ఈ కాలనీలో అలాగే కాలబట్టి వాస్తవుల కొరకు ఎక్కువగా నేను ఎస్టీలు ప్రార్థిస్తూ ఉండేవాడు. ఎందుకంటే మేము రక్షింపబడిన అలాగే సంఘస్థులు రక్షింపబడిన ఇంకా అనేక మంది ఇక్కడ ప్రభుని ఎరగని వారు ఉన్నారు. ఎందుకంటే ఈ గ్రామంలో ఉంటున్నాం కాబట్టి ఈ గ్రామం కొరకు ప్రార్థిస్తున్నాం. తన ఆత్మ శాంతి అవ్వాలని, అలాగే నాకు తన బిడ్డకి విక్కీకి అప్పుడప్పుడు మరి అలా మాట అంటూ ఉండేది. నేను అప్పుడప్పుడు విక్కీని కసురుతూ ఉంటే మాలో మాట ఆమె, నేను లేకపోతే విక్కీని సరిగ్గా చూస్తావా నువ్వు అని. ఆ మాట చనిపోయిన తర్వాత కాడి నుంచి ఈ ప్రతిరోజు విక్కీకి ఏదంత ఎనిగిందంటే ఎస్తే మాట వెంటనే మైండ్లోకి వచ్చేస్తాయి. అరే ఆ పిల్ల ఎందుకంటే ఆ మాట జాగ్రత్తగా చూసుకోవాలి పిల్లలు. ఎస్తే విక్కీనంటే ఎంత ఇష్టపడుతున్నారు. దివ్యకి పిల్లలైనా, చిన్న పిల్లలైనా, చర్చకు వచ్చే పిల్లలైనా చాలా ఇష్టపడుతూ ఉండేది. ఏది ఏమైనా సరే ఎస్తేరు ప్రభు సన్నిధిలో ఉందని నమ్ముతున్నాము. మనం కూడా త్వరగా వస్తారని, లేకపోతే ప్రభు అక్కడ ఆలస్యమై మనం పోకడం ముందు వెళ్ళిపోతే నిశ్చయంగా మనందరూ కలుసుకుంటాం. ఈలోపు ప్రభు సన్నిధిలో విశ్వాసం కలిగి, బాధ్యత కలిగి ప్రార్థిస్తూ ఉండాలి. చనిపోయిన తర్వాత నాలో ఎన్నో ఆలోచనలు వచ్చాయి. అపవాదైన సైతాను నా మనసుని సరిగ్గా ఉంచనే కదా రకరకాల ఆలోచనలు తిప్పుతూ రకరకాల ఆలోచనల వైపు నడిపిస్తూ ఉంటే నాన్నగారు, అమ్మగారు మాకు ధైర్యాన్ని ఇస్తూ, గద్దిస్తూ, అక్షంతలు పడుతూ, మమ్మల్ని ప్రోత్సహిస్తూ ప్రభు సన్నిధిలో మమ్మల్ని మరలా తిరిగి దేవుని సేవ చేసుకునే అవకాశాన్ని ఇచ్చారు. అదే కొన్నిసార్లు నాలో ఆలోచన ఇదేంటి ప్రభు, మా తండ్రి గారు వారికున్న స్వరాలు సినిమా ఫీల్డ్ కానీ పోలీస్ కానీ అన్నీ విడిచిపెట్టేసి ఈ సేవకు వచ్చారు. వారు ప్రయాసపడుతున్నారు. అలాగే వారితో పాటు మేము కూడా చిన్నప్పటి నుంచి చదువు కన్నా సేవలోనే ఎక్కువగా కష్టపడుతున్నాం. నేను ఇస్తే గొప్ప సేవ చేద్దామని ఆశపడతాం. ఇలా జరిగింది ప్రభు అని నేను ప్రభుతో మాట్లాడుతూ ఉంటే ఆ మాటలు బట్టి నేను కృంగిపోతూ ఉన్నప్పుడు వాక్యానుసారంగా బైబిల్ చదువుతున్నప్పుడు ప్రతి మనిషికి ధైర్యం ఇచ్చేది ఈ పరిశుద్ధ గ్రంథమే. ఈ పరిశుద్ధ గ్రంథం చదువుతూ ఉంటే మనశ్శాంతి కలుగుతుంది, ధైర్యం ఉంటుంది.
భూమి మీద ఏ విధంగా జీవించాలో, ఏ విధంగా బ్రతకాలో, ఏ విధంగా మాట్లాడాలో ఈ వాక్యమే తెలియపరుస్తుంది. అలాగే మన ఆత్మీయ తండ్రి నాన్నగారు, తల్లిగారి అమ్మగారు మమ్మల్ని ప్రోత్సహిస్తూ బలపరుస్తూ ఎటువంటి కృంగుదల పోకుండా ఇప్పటి వరకు జరిగిస్తూ ఉన్నారు. ఈ రోజు వచ్చేసరికి ఉదయం లేచిన కాడి నుంచి ఇప్పటి వరకు నాలో టెన్షన్ కలుగుతూ ఉంటుంది. అంటే సాయంత్రం 5:30 మోదం కార్యానికి అక్కడ కరెంట్ షాక్తో చనిపోయి ఉంది. సాయంత్రం ఇక ఈ రోజంతా ఏంటంటే చాలా వచ్చిన అలాగే వస్తూ ఉంది. నేను బయటకు వెళ్ళాను, ఇంట్లో వాళ్ళందరినీ చాలా జాగ్రత్తగా చూస్తూ చివరి క్షణాలు నాకు టిఫిన్ పెట్టి అసలుగా అది జరగాల్సిన సంభాషణ నాకు తెలియదు, కానీ తను ప్రెగ్నెంట్ అవ్వదని తెలిసి నేనే 6 రోజుల నుంచి బయటికి కష్టపడడానికి బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత వాటర్ బాత్రూంలో కానీ తర్వాత వాటర్ ట్యాంక్కి నేను నీళ్లు పడుతూ ఉంటాడు. ఆ రోజున పెదనాన్న గారు వారు రావడం, వారితో మాట్లాడడం, అటు నుంచి వెళ్ళిపోవడం, ఇవన్నీ అనుకోకుండా జరిగిన సంభవాలు. కనురెప్ప పాటలు అప్పుడప్పుడు మనం చెప్తే కనురెప్ప పాటలు జరుగుతున్నాయి. అరవడం, కేక వేయడం, నేను సెకండ్ వెళ్ళి పట్టుకోవడం, నాకు కరెంట్ కొట్టడం, వెంటనే అమ్మగారు, తమ్ముడు, పెదనాన్నగారు, కాలనీ వాస్తువులు, ప్లస్ ఇటు పక్కన పోలీస్ ఆఫీసర్లు, వీళ్ళందరూ అరుపు కేక వేసిన వెంటనే నేను వెళ్ళినట్టు నా కరెంట్ కొట్టిన వెంటనే అమ్మగారు పిలవడం, అందరూ ఎవరి కాళ్ళు వచ్చేసి హాస్పిటల్ రెడీ చేయడం. ఇక్కడి నుంచి గుడివాడికి ఆటోలో వెళ్ళాలంటే ఇంచుమించు 15 నిమిషాలు పడుతుంది. నేను మాన్పల్లి బ్రదరు 5 నిమిషాల్లో తీసుకెళ్ళిపోయాడు. 5 నిమిషాల్లో గుడివాడ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళాడు. మధ్యలో మేము నోట్లో నోరు ఊరి పెట్టి ఓదమని చెప్పారు. అలాగే ప్రెస్ చేస్తున్నాం. హాస్పిటల్కి వెళ్ళేసరికి డాక్టర్ గారు అక్కడ వాళ్ళు మా అదృష్టం ఏంటంటే వాళ్ళు కూడా ప్రార్థనా పరులే. డాక్టర్ గారు ఉన్న వాళ్ళందరూ అక్కడ ఉన్న ప్రార్థన వాళ్ళు ఇంజక్షన్ చేస్తారు, ఏసయ్య అని వాళ్ళు బాధతో ప్రార్థిస్తున్నారు. ఇంజక్షన్లు, అలాగే ఆక్సిజన్, సెలైన్లు అన్నీ చేస్తూ నాన్నగారిని పక్కన పిలిచి చనిపోయారని చెప్పారు. కానీ చూస్తానికి చాలా అందమైన మనిషి, అందరితో కలిగిన మనిషి. ఎవరినైనా సరే, పెద్దోనైనా చిన్నైనా పక్కన గాలు అనేది తగిలిస్తుంది. తాతగారు, లేకపోతే మామగారు, బాబాయ్ గారు, పెదనాన్న గారు, లేకపోతే అత్తగారు, మామగారు, ఎవరినైనా సరే, సంఘస్థులైనా బంధువులైనా సరే గౌరవిస్తూ ఉండేది. ఏది ఏమైనా సరే ప్రభు సన్నిధిలో చర్చబడిన ఎస్తేరు తన్ని మరోసారి జ్ఞాపకం చేసుకునే కృప ప్రభు మనకు అవకాశం ఇచ్చారు. దాని యథార్థవంతురాలు ప్లస్ మంచి మనసు కాబట్టి దేవుడు కూడా ఆమె మీద కనికరపడి వాతావరణాన్ని కూడా తన నిమిత్తము దేవుడు ఆఫ్ చేసినందుకు దేవుడికి ఎంతైనా స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అది నా కొరకు, విక్కీ కొరకు, విడిచి వెళ్ళిన మా కుటుంబీకుల కొరకు, ప్రాముఖ్యంగా సంఘం కొరకు. ఎందుకంటే గ్రామంలో ప్రార్థించే వాళ్ళు ఒక్కడు కొదువైపోతే ఎంతో కొంత ఆ గ్రామంలో ప్రార్థన అనేది తక్కువైపోతూ ఉంటుంది. నాన్నగారు అభిషేకించినప్పుడు వారు ఒక మాట చెప్పారు, ప్రభు ప్రార్థిస్తూ చెప్తున్నారు. ఇవన్నీ ప్రభు ఈ పెదపార్పుడు గ్రామంలో, ఈ కృష్ణా జిల్లాలో, ఈ ఆంధ్రప్రదేశ్లో, ఈ భారతదేశంలో మరొక సేవకుని ప్రార్థించే వ్యక్తిని నిలబెట్టినందుకు వందనాలని వారు ఆ రోజున పలికిన మాట ఇప్పటికీ నా మనసులో ఉంది. నేను అప్పుడప్పుడు అంటూ ఉంటాను, భూమి మీద ప్రార్థన పనులు తక్కువైపోతూ ఉంటే లోకంలో భయంకరమైన సమస్యలు, శోధనలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంటుంది. కాబట్టి నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, సంఘానికి ఎప్పుడు చెప్తూ ఉంటాను, అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ప్రార్థన, విశ్వాస జీవితము. మీ కుటుంబము, మీ బిడ్డలు రక్షణ పొందాలన్నా, ప్రభు సన్నిధిని ఎదిగి ఫలించాలన్నా, ఆధ్యాత్మిక జీవితంలో రాబోతున్న శ్రమల నుండి తప్పింపబడాలన్నా కేవలం ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఇతర సమయానికి మనం ఎక్కువ సమయం ఇస్తాం, కానీ ప్రార్థన సమయానికి ప్రార్థనకి ఇవ్వాలి. ప్రార్థన అనగా సమస్తాన్ని విడిచిపెట్టి దేవుని సన్నిధిలో కొద్ది నిమిషాలు ఆయనతో మనతో ఆయనతో మాట్లాడడమే. మీతో నేను ఏ విధంగా మాట్లాడుతున్నాను, మీరు ఏ విధంగా మాట్లాడుతున్నారు, ప్రభుతో కూడా నాతో కూడా మాట్లాడండి ప్రభు మన గురించి ఆలోచిస్తూ ఉంటారు. కానీ మన విశ్వాస జీవితంలో కూడా దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని దేవునికి ఇద్దాం. ఏది ఏమైనా సరే భక్తులు ఎంతోమంది ప్రభు దగ్గరికి కొనుక్కోబడుతూ ఉంటారు. వారిని చూసి బాధ కలుగుతుంది, కానీ వాళ్ళు ఎందుకు ప్రభు రాజ్యంలో తొందరగా వెళ్ళిపోయారంటే
వాళ్ళకి ఇక వారి మనసులో కుళ్ళు కుతంత్రాలు ద్వేషాలు కక్షలు కార్పణ్యాలు శత్రుత్వం ఏమీ లేదు. మంచి మనసు కలిగి ప్రభు సన్నిధిలో పరిశుద్ధత కలిగి ప్రార్థిస్తూ ఉంటే దేవుడు ఒక్కొక్కరిని తన రాజ్యం కొరకు ఏరుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఆ పరిశుద్ధుల గుంపులో మనం కూడా చేర్చబడాలి. ఎందుకంటే ఇప్పటికీ అనేక దైవజనులు చెప్పినట్లు అనేక లక్షల వేల కోట్ల మంది ప్రభు సన్నిధిలోకి వెళ్ళిపోయారు. పండితులు జ్ఞానులు అగ్రస్థానంలో అనేక మంది దేవుణ్ణి తెలుసుకున్నారు. ఎందుకంటే ఆయన దేవుడు, ఆయనే సమస్తాన్ని భూమి ఆకాశములను పంచభూతములను సమస్తాన్ని తన నోటి చేత దేవుడు సృజించి నిన్ను నన్ను మాత్రం తన స్వహస్తాలతో దేవుడు మనం సృజించాడు. వాళ్ళందరినీ ప్రభు రాజ్యంలో చూడాలని ఆయన ఇప్పుడు వరకు ఎదురు చూస్తున్నాడు. ఆ సమయాన్ని మనం పోనీయకుండా దైవజనులు చెప్పినట్లు ఖచ్చితంగా ప్రార్థిస్తూ ప్రభు సన్నిధిలో నమ్మి బాప్తీసం పొందుకుంటూ దేవుని వైపు చూస్తూ నడుస్తూ ఉంటే ఖచ్చితంగా దేవుడు మన పాప జీవితాలను క్షమించి ఆయన సన్నిధిలో పరిశుద్ధపరిచి ఎస్తేరు ఏ విధంగా ప్రభు రాజ్యంలో చేర్చబడిన విశ్వాసంతో నేను ఈ మాట గుండె మీద చేసుకుని ఏ విధంగా చెప్తున్నానో మనం కూడా గుండె మీద చేసుకుని కళ్ళు తెరిస్తే ప్రభు రాజ్యంలో చేర్చబడతాము అన్న గొప్ప విశ్వాసాన్ని నమ్మకం మనలో కలిగి ఉండి నిశ్చయంగా చేర్చబడతాం. ఏది ఏమైనా సరే మీరందరూ ఎస్తేరు కొరకు ఎస్తేరు జ్ఞాపకార్థ నిమిత్తము మీరందరూ వచ్చినందుకు మరోసారి మీ అందరికీ నా హృదయపూర్వకమైన 2 వందనాలు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిరూపము పరమయేరూషలేము సంగ ప్రతిరూపము పరమయేరూషలేము సౌందర్య సీయోనులో నీ మనోహరమైన ముఖము దర్శింతును సౌందర్య సీయోనులో నీ మనోహరమైన ముఖము దర్శింతును నీతో నా నివాసము నిత్యము ఆనందమే నీతో నా నివాసము నిత్యము ఆనందమే నిత్యము ఆనందమే నిత్యము ఆనందమే ప్రసంగి గ్రంథము 4వ అధ్యాయం 2వ వాక్యాన్ని ఒకసారి చూద్దాం. జ్ఞాని అయిన సొలొమోను రాసినటువంటి ప్రసంగి గ్రంథము 4వ అధ్యాయము 2వ వాక్యం. కాబట్టి ఇంకను బ్రతుకుచున్న వారి కంటే ఇంతకు ముందు కాలము చేసిన వారే ధన్యులని నేను అనుకుంటుని. చాలు ప్రార్థన చేసుకున్నాను. ఇంతవరకు మీరు నడిపించిన ప్రతి కాలుని బట్టి స్తోత్రం. 10 నిమిషాలు మీరు నాతో మాట్లాడమని యేసుక్రీస్తు నామాన ప్రార్థన చేసి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. 10 నిమిషాలు దేవుని మాటలు విందాం. చాలా మందికి ఈ విశ్వాస జీవితంలో చాలా మందికి సహాయ సహకారాలు సేవాపూర్వకంగాను ఏదో రూపేణ ఏదో సమయంలో సహాయ సహకారాలు అందిస్తూ వచ్చాము. ఈ చదువుకున్నటువంటి వాక్యంలో కొన్ని విషయాలు మనం నేర్చుకోగలిగితే సరిపోతుందండి. ఇంతకుముందే కాలం చేశారు కదా,
వీరందరూ కూడా ధన్యులు అంటారు. ఈ విడిపోయిన కుటుంబాలు కలిపాను, విడిపోయిన కుటుంబాలు కలిపాను, బాధల్లో ఉన్న వారికి ధైర్యాన్ని ఇచ్చి బలపరుస్తూ వచ్చాము. ఎవరైనా ఉద్యోగం లేక బాధపడుతున్నానంటే ఒక ఫోన్ కాల్ చేత, ఎంత ధనవంతులైనా ఒక ఫోన్ కాల్ చేసి వాళ్ళకి ఆ స్థితి కల్పిస్తూ వచ్చాను. ఎవరైనా దుఃఖంలో ఉన్నారంటే వాళ్ళ నక్కులు చేర్చుకుని వాళ్ళకి సకల మర్యాదలు చేస్తూ వచ్చాము. కారు మీద వెళ్తున్నప్పుడు ఎవరైనా నడుచుకుంటా వెళ్తుంటే సేవకులు, నేను డ్రైవ్ చేసుకుంటా వెళ్తుంటే కారులో అక్కడ కారు ఆఫ్ చేసి డోర్ తీసి లోపల ఎక్కించుకుంటాం. ఇంత కార్యక్రమాలు చేసినటువంటి మా కుటుంబంలో ఇలా అకస్మాత్తుగా ఎస్తేరు వెళ్ళిపోయింది అని చెప్పి దేవుని మీద తిరుగుబాటు చేయలేము. మనమైతే ఏం చేస్తాం చెప్పండి, ఆ రోజుతో ఆ ప్రార్థన క్లోజ్ అయిపోతుంది. లేదంటే ఈ రోజున చాలా మంది ఉన్నారు, ఒక చిన్న విషయం తగిలితే వాక్యం ద్వారా మనకి బాధ కలిగితే ఎన్నో రకాలుగా దేవుని దూరం చేసుకుంటాము. నేను ఒక మాట మీతో చెప్తున్నాను. నేను మా అమ్మగారు ఇక్కడే ఉన్నారు, వారు ప్రభువు నమ్ముకున్నారు. మా నాన్నగారు ప్రభువు నమ్ముకున్నారు. మీరు చాలా జాగ్రత్తగా విన్నారు. మా నాన్నగారు ప్రభువు నమ్ముకున్నారు, మా బ్రదరు ప్రభువు నమ్ముకున్నారు, వారి సతీమణి వారి బిడ్డలు కూడా ప్రభువు నమ్ముకున్నారు. నేను నమ్మిన నా దేవుడు, నా భార్య నమ్ముకున్నది, నా పిల్లలకి నమ్ముకున్నది. మేము చాలు అని అనుకుంటే చాలండి. మీకోసం మేము ఎందుకు ప్రయాసపడాలి? ఎవరున్నాడు ఈ రోజున ప్రయాసపడేవాడు? ప్రాణం పోతుండే పోనే అనుకుని చూసుకుని వెళ్ళిపోయే రోజులు ఇవి. నీవు రక్షించకపోతే నాకేంటండి? నీవు నరకానికి పోతే నాకేంటండి? ఈ రోజున అలాంటి సమాజంలో బ్రతుకుతున్నాం మనం. ఎవరు రక్షిస్తాడు నిన్ను? ఎవరు నీ కోసం ప్రార్థన చేసేవాడు ఉన్నాడండి? ఎవరు మిమ్మల్ని దేవుడి దగ్గర నడిపించేవాళ్ళు ఉన్నారు? ఈ బాధ్యతను, ఈ బాధ్యతను, ఈ భారాన్ని ఎవరు మోసేవాడు ఉన్నాడు ఈ రోజున? అయినను కృప కలిగిన దేవుని సన్నిధిలో మాట్లాడదు. ఎందుకు ఈ బాధ్యత కొన్నిసార్లు అనిపిస్తుంది మాకు. మేము ప్రభు నమ్ముకున్నాం, మాకేమి ఇబ్బంది ఏమి లేదు కదా. నమ్ముకున్న మాకు దేవుడు తోడుకున్నాడు. భయపడాల్సిన పనే ఉంది? ఎవరి కోసం మేము ప్రయాసపడాల్సిన పనే ఉంది? అనేక మంది సమాజంలో ఉన్నారు, ధనవంతులైన వాళ్ళు, కోటీశ్వరులు లేని వాళ్ళు ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎందుకు ఎదటి వ్యక్తి గురించి మనం ఆలోచించాల్సిన పరిస్థితి ఏమైనా ఉందా? కొన్నిసార్లు అనిపిస్తుంది. సుధమ కుమారాలు పట్టణం కాలిపోతా ఉంటే దేవదూతలు వచ్చారు అక్కడికి. లోతు కుటుంబాన్ని కాపాడాలని. ఆ కాపాడుతున్న సమయంలో అక్కడే ఫిల్టర్ అయిపోవాల్సి వచ్చింది ఒక వ్యక్తి. దేవునికి ఉన్న గొప్ప గుణలక్షణం ఏంటంటే, ఆయన చెప్పిన మాట ఎవరైతే ప్రజలు వింటారో వాళ్ళు రక్షించబడతారనే ఆలోచన ఆయనకుంది. ఎవరు నరకానికి వెళ్ళడానికి ఇష్టపడలేదు దేవుడు. అందరూ ఆయన రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలని. అలాంటి పరిస్థితుల్లో దేవదూతలు ఇవి ఎంత చెప్పినా ప్రజలు వినలేదు. ఎంత చెప్పినా ప్రజలు వెళ్ళలేదు. లోతుతో చెప్పాడు, లోతు నీ కుటుంబం తీసుకుని వెళ్ళిపో. ప్రజలు అనుకుంటున్నారు దైవ సన్నిధిని ఆరాధించడం, ప్రజలు అంతా ఏదో సరదాగా అనుకుంటున్నారు, నా తడాకేంటి ఇక్కడ చూపిస్తాను అన్నాడు దేవుడు. అప్పటి వరకు ప్రజలు వెళ్ళలేదు. లోతు తన కుటుంబాన్ని తీసుకుని వెళ్ళిపోతుంటే వాళ్ళు చూస్తుండగా అక్కడికి తన భార్య కూడా అపనమ్మకం వచ్చింది. ఎందుకు ఇదంతా ప్రయాసపడుతున్నాడు దేవుడు? మనం వెళ్ళిపోతే ఈ పట్టణం కాలిపోతుందా? ఈ పట్టణం కాలిపోతే చిన్నపిల్లలు చచ్చిపోతారు, కాలిపోతారు, బూడిదైపోతారంట. ఏంటి సోద్యం కాకపోతే అని దేవుని మీద ఒకలాంటి అపనమ్మకం వచ్చి వెనక్కి తిరిగి చూడటం వల్ల ఉప్పు స్తంభం అయిపోయింది. వెనక్కి తిరిగి చూసినప్పటికీ అది సొదొమ గుమరాలు పట్టణాలు పూర్తిగా కాలిపోతున్నాయి. అయ్యో ఇది నిజమే, ఎంత తప్పు చేశాను. ఎవరైనా పట్టించుకునేవాళ్ళు ఈ రోజున? ఈ ప్రాంత ప్రజల కోసం ఎందుకు ఈ రిస్క్ తీసుకోవాలి? ఎందుకు ఎంత ఆరాటం చేసుకోవాలి? మేము ఎన్ని ప్రోగ్రామ్స్. ఎస్తేరు ఒకే ఒక మాట అన్నారు, మా ఇంటికి కోడలుగా వస్తావమ్మా అన్నా. వెనక్కి తిరగకుండా వెనక ముందు చూడకుండా వస్తానయ్యా ఒక మాట అని చెప్పింది. అసలు ఏంటి పరిస్థితి?
వాళ్ళందరూ అన్యాచారంలో ఉన్నటువంటి వ్యక్తులు. కులాంతర వివాహం. ఈ రోజున మా కులము మా కులము మా కులం అని ప్రజలు చచ్చిపోతున్నారు ఆ కులాల గురించి. ఎన్నో కులాలను దేవుని దగ్గర నడిపిస్తున్నాం మేము. కులము కూడి పెట్టదండి, గుణమే మనిషిని కాపాడుతుంది. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఏ కులమో ఏంటో మనకు తెలియకపోయినా తెలిసిన మైండ్కి కోడలుగా వస్తామమ్మా అంటే వస్తానయ్యా తప్పనిసరిగా అమ్మతో నువ్వు మాట్లాడతాను అని చెప్పిన తర్వాత అప్పుడు వాళ్ళతో మాట్లాడాను. ఈ రోజు ఎవరున్నారు అంత ఇదిగా? ఎంత సౌమ్యురాలు వచ్చిన కానించి ఒకటే చెప్పాను మన చర్చిలోకి రాగానే, అమ్మా మన చర్చికి 11 జాతుల మంది వస్తారు, కుటుంబస్తులు ఎవరు లేరు. ఈ 11 జాతుల్లోనూ ఎప్పుడు కూడా నువ్వు ఏ కులము మీరు ఏ క్యాస్ట్ అని అడగొద్దు. ఒక్క మాట తనకి చెప్పేటప్పటికీ ఆ ఒక్క మాట మనసులో ఉంచుకుని ఎప్పుడు కూడా ఎవరిని మీరు ఏ కులం అంటే మీరు ఏ కులం అందులో అక్కడ మీరు ఏ కులం అని ఎప్పుడు అనలేదండి. అసలు ఇంట్లో ఉందో లేదో కూడా ఎవరికి తెలియదు. అంత నెమ్మదిస్తున్నారు సైలెంట్. మీరు ఏదైనా సరే మాట్లాడుకున్నప్పుడు షేర్ చేసుకుంటూ ఉండేవాళ్ళు. పలానా చోట పాస్టర్ గారు ఒక చోట లేదా ఇంకోటి చోట కాదు, మేమందరం కూర్చుని షేర్ చేసుకునేవాళ్ళు, మాట్లాడుకునేవాళ్ళు. ఆ కోడలు కదా, కోడలు చాలా తక్కువగానే చూడాలి, కోడలు చాలా కాలు కింద పెట్టి ఉంచాలి, ఇట్లాంటివి లేదు. అన్ని షేర్ చేసుకుంటూ ఉంటారు. ఇక నేను పిల్లలకు తెలియకుండా నేను నెలకు వచ్చినప్పటికీ మొదటి వారంలో నాకు వచ్చిన దర్శబాబు ఇస్తానికి ఇచ్చేవాడిని. అవన్నీ జాగ్రత్తగా దాచుకునేది. ఎవరు జోషి అడిగినా, పాస్టర్ గారు అడిగినా, ఎవరు అడిగినా ఇచ్చేది కాదు. మా చింతలు అడిగాడు, వదిన ఒక 100 రూపాయలు నాన్నగారు ఇచ్చారు. అయ్యగారు ఊరుకోరు. అయ్యగారు అమ్మగారు తప్ప ఎప్పుడు మామయ్య అత్తయ్యని కూడా పిలవలేదండి. ఎంతసేపు నిజంగా ఒక తన కుటుంబం వెళ్ళిపోతా ఒక బిడ్డ నుంచి వెళ్ళిపోయింది. చాలా బాధకరమైన విషయాలండి. ఆ పిల్ల ఎంత దూరంగా ఆలోచించిందో మా కోసం. తన కుటుంబం, తన సంఘం, రాబోయే కాలంలో అనేక ఆత్మలు సంపాదించాలి. ఎందుకు చిన్న వయసులోనే ఆ ప్రయాసం. బాప్తిసం ఇచ్చే నేను 2 ప్రజలు ఎన్నో కుటుంబాలు, విడిపోయిన కుటుంబాలు, శిథిలమైపోయిన కుటుంబాలు, పతనమైపోయిన కుటుంబాలు, కలవలేని కుటుంబాలు, ఎన్నో సంవత్సరాలుగా కుటుంబాలు తగాదాలు అనిపోతే అవన్నీ ఇంకా మళ్ళీ ఒక్క కొలికి రాని కుటుంబాలన్నీ నేను అన్ని జాతుల్లో ఉన్న కుటుంబాలన్నీ కలిపాను. నేను మా కుటుంబంలోనే ఎంత శోధన ఎందుకయ్యా అని దేవుణ్ణి నేను తెలుగుబడి చేయాలి. పిల్లలకు కూడా చెప్పాను. ఒక్క మాట కూడా దేవుని మనం అనకూడదు. ఆయన ప్రశ్నేసే అర్హత మనకు లేదు. ఈరోజు రండి, సేవకులు ఎంత బాధపడుతున్నారు తెలుసా? ఎవరి కోసం? ఇక్కడ ఉన్న సేవకులందరూ ఎంత బాధపడుతున్నారు తెలుసా? వారికి ఇచ్చిన పరిచయం ఆ కుటుంబం బ్రతకలేరా? ఆ బిడ్డలు వారి భార్య పిల్లలు బ్రతకలేరా? సమాజంలో ఏదైనా బ్రతకగలుగుతారు, కానీ వాళ్ళకున్న ఉద్దేశం అంటే కొన్ని ఆత్మలైన దేవుని దగ్గరికి అనిపించాలి, కొన్ని ఆత్మలైన దేవుని దగ్గరికి తీసుకుని వెళ్ళాలి. 1 కొలసి 1:27 ప్రకారంగా ప్రతి మనిషిని సంపూర్ణుడిగా చేసి దేవుని ఎదుట నిలబెట్టాలని ఒక తపన కోరిక అండి. కానీ ప్రజలకు అర్థం కాదు, ఏ మాత్రం కూడా అర్థం కాదు. ఈ రోజున అనేక కుటుంబాలు, ఒక కుటుంబంలో ఒక్కసారి మనం ప్రశ్నిస్తే మీ భార్య ప్రభు దగ్గరికి వచ్చారా? రాలేదు. మీ భర్త ప్రభు దగ్గరికి వచ్చారా? రాలేదు. మీ పిల్లలు ప్రభు దగ్గరికి వచ్చారా? రాలేదు. మీ కొడుకు ప్రభు దగ్గరికి వచ్చారా? రాలేదు. మీ కోడలు ప్రభు దగ్గరికి వచ్చారా? రాలేదు. ఇలాంటి వాడి కోసం ఎవరు ప్రయాసపడాలి? ఎవరికేంటండి? ఎవరికేం కావాల్సి వచ్చింది? నేను బ్రతకలేమా? ఏమైనా కాలు చేయవు అందరా? కనీసం ఇంగిత జ్ఞానంతో ఆలోచించలేని పరిస్థితులు ఉంటున్నాయి. అప్పుడు వచ్చి 4 సంవత్సరాల నుండి ఎంతో ప్రేమ చూపించి 100 సంవత్సరాలకు సరిపడేట ప్రేమను చూపించి వెళ్ళిపోయింది. అన్నిటిలో నుంచి రక్షించాం.
ఆ పిల్ల ఇక్కడికి వచ్చింది కొన్ని వన్యాచారంలో ఉన్నావు కనుక నీ పేరు దుర్గా భవాని కదా, నీ దుర్గా భవానిలో కనకదుర్గమ్మ పేరు కదా, నీతో పాటు మేము కూడా వచ్చేస్తాం, నువ్వు ఏ పూజ చేస్తే ఆ పూజ చేస్తాం, నువ్వు ఏ వ్రతం చేస్తే ఆ వ్రతం చేస్తాం అని చెప్పలేదు. ఇప్పుడు ఎక్కడికి చెప్పావు, ఎవరు వినకపోతే వదిలేసాయి, నేను చూసుకుంటానని. ఆ నోవాహు కుటుంబంతో ఓడలోకి వెళ్ళిన తర్వాత అంతా కూడా జరుగుతుంటే నవ్వుకున్నారు, ఎగతాళి చేశారు. ఆ ఎప్పుడైతే చిలుకు ప్రారంభమైందో అప్పుడు గుర్తు చేసుకున్నారు, నిజంగా నోవాహు చెప్పాడు చిలుకు పడుతుంది అన్నాడు, ఎప్పుడు చూడగా నిజంగా పడుతుందన్న. ఆ చిలుకు 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 గాలి వారైపోయి 40 రాత్రులు పగళ్ళు ప్రచండమైన వర్షం వచ్చినప్పటికీ లక్షల మంది భూమి మీద నుంచి చనిపోయారు. ఎవరు పట్టించుకుంటాడండి? ఉపగలిగిన దేవుడు పట్టించుకున్నాడు మిమ్మల్ని, కానీ మనం దేవుడిని లెక్క చేయం. మాస్టర్ గారు మేము చెప్పినట్టే రాదు, మేము కానికి ఇస్తే బతకాలి, మేము ఇస్తేనే. సంఘాల్లో చాలా చాలా ఉన్నాయి, ఈ పరిచర్యలో అలా అలవాటు చేయలేదు. నేను అందమైన మాట వినాలి. ఆమేన్ చెప్పరా? ఈ మాట చెప్పరా? ఎవరైనా మాట వినాలి, ఆలోచించట్లేదు, అనుకుంటారు తప్ప చెప్పాడు. చాలా విచిత్రం అండి మరణాలు, చాలా విచిత్రం. సృష్టిలో మహాదేవుడు ఫస్ట్ ఏడ్చాడు. ఆదాముకి 930 సంవత్సరాల ఆయుష్ ఇచ్చే అభివృద్ధి లేదు. ఆదాముకి 9 ఈ రోజు ఇచ్చిన గుర్తున్నా మరణం అంటే రోజు చనిపోతుంది. ఒకసారి ఆజ్ఞతో బయట వెళ్ళి ఏదో వచ్చినాడు అందరూ లోపలికి వెళ్ళిపోతారు. దేవుడు ప్రతిదీ కూడా ఒక యేసు ప్రభు నుండి ఇంకో వ్యక్తి కోసం ఏం చెప్పి తెలుసా? 4 రోజులు సమాధిలో ఉంటే వాళ్ళు వీళ్ళు ఏడుస్తూ ఉంటే నేను కన్నీళ్ళు రాల్చాను. అయినా సరే దేవాతి ఎందుకు అందరూ అడిగారు. లాస్ట్ వచ్చినప్పటికి వాళ్ళు కులాన్ని బయటెట్టుకున్నారు. రేపు యేసు ప్రభు వచ్చినప్పుడు మేఘాల మీద ఆ సమాధిలో నుంచి పైకి వస్తుంది. ఇది దేవుని యొక్క గుణ లక్షణం. మనం చేయగలుగుతాం, మన బిడ్డలకు అలా చేయగలుగుతాం. మనం ఏం చేసాం చెప్పండి? బాప్తిసం తీసుకుంది, మన పిల్లలకు బాప్తిసం ఇచ్చామా? మన బిడ్డల కుటుంబాన్ని దేవుడికి నడిపించామా? దేవుని యొక్క ముఖ దర్శనం చేయించామా? అది లేదు. ఇప్పుడు క్రిస్మస్ పండుగ వస్తుంది, అరే పాడైపోయి చీకి పెట్టుకున్న కొవ్వొత్తులు ఉండేరా, అది గుడి ముందు పెట్టుకుని వచ్చేరా? ఇదే జీవితం. అక్కడ వచ్చి ప్రార్థనా పూర్వకంగా దేశం పొందింది. ఆ ప్యాన్ ఊరు చచ్చిపోతా, ఈ ఊరు చచ్చిపోతున్నాడు. అప్పుడు ఆ నాన్న ఫోన్ మీరు మమ్మల్ని రక్షించారు అక్కడ పాత బట్టి అవన్నీ కూడా గమనించి మాట మాత్రం తీయకుండా మా ఇంటికి వచ్చినప్పుడు బైబిల్ కూడా కాల్చాలి. నలిగిపోతున్నా ఎవరు
అప్పుడు కూడా నేను ఇంత చోటు కూడా నేను పిలిచావు సావైన దేవుడు మేము ఆరాధించే దేవుడు సచివుడు. ఈ మాట చెప్పినప్పుడు సంతోషం చెప్పడం ఆనందించాలి. మీరు ఎందుకంటే మాట్లాడితే ప్రతి నిమిషం తుమ్మినా సిగ్గులు చూస్తారంట, దగ్గర సిగ్గులు చూస్తారంట. వెంకయ్య నాయుడు ఉపరాష్ట్రుడు బయలుదేరే ముందు కూడా 100 సార్లు పిలిచి సిద్ధాంతాలు పిలిచానంట. ఈరోజు మంచి శ్రేష్టమైన సమయంలో వెళ్తున్న వెంకయ్య నాయుడు గారు, నువ్వు వెళ్ళి ఎలా వెళ్తావు, అలా ఇంటికి వచ్చేస్తాను మొత్తం జ్యోతిష్యంలో చెప్తే ఒక్కొక్కడికి ₹1,00,000 ఇచ్చేసాడంట. అబ్బా, నాకు మంచి ముహూర్తం చూపించాడు, నేను శుభవచనాలు శుభకార్యాల్లో వెళ్ళిపోతున్నా నేను అని వెళ్ళినాడు. మధ్యలో ఏమైపోయాడు, యాక్సిడెంట్ గా చనిపోయాడు. ఇవి మనుషులు కల్పించినటువంటి కల్పితాలు. క్రైస్తవులు ఉన్న దౌర్భాగ్యం ఏంటంటే, నేను ఎంత చెబుతాను, వాక్యం విలువైన వాక్యం చెబుతాను, పాస్టర్ గారు వాళ్ళు మంచిది కాదంటే దీనికి ఎప్పుడు అవకాశం ఇవ్వాలి. నేను దేవుని వాక్యం ఏదైతే శాసిస్తుందో అదే ఖచ్చితంగా చెప్తాను. ఇక్కడ దేవుని స్తోత్రం. ఈరోజు మంచిది కాదంటండి, రేపు రండి, ఎల్లుండి రండి, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్ని మా సంఘంలో రానివ్వకుండా చేస్తూ ఉంటాను. ఇప్పటికప్పుడు కృప కలిగిన దేవునికి లోబడాలండి. ఎస్తేరు ఒక మంచి పని చేసి వెళ్ళిపోయింది. తను దేవుని సన్నిధిలో బాప్తిసం పొందింది, తనకి మరణపు పిలుపు వచ్చిందని వెళ్ళిపోయింది. ఎవరు వెళ్ళరు? నేను అందుకే చెబుతున్నాను, మరణాలు విచిత్రంగా ఉంటాయండి. 930 సంవత్సరాలు ఎక్కడ ఆ రోజు చనిపోతే అప్పుడు ఏంటయ్యా అంటనే తన ప్రాణం పోయింది. ఆదాముకి 969 మెతుషెల బ్రతికాడు. ఆ తర్వాత తక్కువ ఆయుష్ వచ్చేసింది. 600 నుంచి 500, 500 నుంచి 400, 400 నుంచి 300, 300 నుంచి 200, 200 నుంచి 200 దగ్గర వచ్చినప్పటికి మోషేని అర్జెంటుగా పిలిపించేశాడు దేవుడు. సీనాయి పర్వతాన్ని పిలిపించాడు. మోసెస్, నువ్వు అర్జెంటుగా రా. ఎందుకైనా మొన్నే కదా వచ్చింది, మరి ఇప్పుడు రమ్మంటావా అని అనలేదు. తప్పనిసరిగా వస్తాను ఆయన చెప్తాను. మనుషులు ఎంతకాలం బ్రతకాలో నేను చెప్తానని చెప్పి సీనాయి పర్వతానికి తీసుకొచ్చేసాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రార్థన పూర్వకంగా దేవుడు మాట్లాడుతున్నాడు. మోషే, ఈ 100 సంవత్సరాలు ఎక్కువ ఆయుష్ ఇవ్వలేనయా, వీళ్ళ కోసం నేను ఎక్కడ ఓపిక ఎదురు చూస్తాను. ఆయనకి ఎంత ఆయుష్ ఇచ్చినా సచ్చిన రాడు. ఆ నడుము అలాగే జరిగిపోయింది. నోవాహు కాలంలో అలాగే జరిగింది. ఆయుష్ ఇచ్చినా ఎవడూ రాదు. ఆ జలప్రళయం వస్తుందని చెప్పినా వెళ్ళలేదు. సుగమ కుమారాలు కాలిపోతుందని చెప్పినా వెళ్ళలేదు. వీళ్ళకి ఆయుష్ ఇవ్వను. ఓ పని చేయి, నీకు మాత్రమే 120 సంవత్సరాలు ఆయుష్ ఇస్తాను. ఎన్ని సంవత్సరాలు? 120 సంవత్సరాలు ఆయుష్ ఇస్తాను. అయితే మరి అలాగే 900 ఇచ్చావు, 600 ఇచ్చావు, 300 ఇచ్చావు, 950 సంవత్సరాలు నోవాకి ఇచ్చావు, మాకు కూడా వచ్చు కదా అని అడగలేదు మోషే. మీరు ఎలా ఇస్తే దానికి సిద్ధమైన ఆయన అన్నాడు మోషే. చెప్పకూడదమ్మా. ఇవాళ మోషే ధర్మశాస్త్రాన్ని ప్రతి బ్యాంకుల్లో పెట్టుకుంటారు. ముత్తూరు ఫైనాన్స్ లోకి వెళ్ళండి, ముత్తూరు ఫీడ్ కార్డులోకి వెళ్ళండి, చాలా బ్యాంకులో మోసే ధర్మశాస్త్రాన్ని పెట్టుకుంటారు. అంతటి గొప్ప ప్రవక్త. ఈ రోజుతో ఓకేనైనా నాకు 120 సంవత్సరాలు ఇచ్చావు, మరి తర్వాత జనరేషన్కి ఏమేమను అని అన్నాడు. తర్వాత జనరేషన్ ఏమేమోనంటే నేను పని చెప్తాను, 70, 80 అని రాసేస్తే 9వ కీర్తన రాయించాను. అర్థమవుతుందండి అన్నాడు. 9వ కీర్తన రాసి ఎంత అన్నాడు? 70 లేక 80. 70 సంవత్సరాలు బ్రతుకులను పిలిపించి అయ్యాను బాగున్నావా అని అడగండి. ఒక్కవేళ నేను యాక్టివ్గా ఉన్నాను, బ్రహ్మాండంగా ఉన్నానని చెప్తారేమో. పైకి ఒకవేళ చెప్పిన లోపల డ్యామేజ్ అయింది. 40 అయిపోగానే క్లోజ్, మొత్తం పిండి అయిపోతుంది. అసలు బాయిలర్లు అసలు తింటున్నారేమో, మరి పిండి అయిపోయింది. వెనుక 70 లేక 80 సంవత్సరాలు సరిపోతుంది అని అన్నాడు. ఓకేనా? ఆ మాట చెప్పిన తర్వాత మళ్ళీ అడిగాడు, అయ్యా ఇంకో మాట, 70 సంవత్సరాల తర్వాత ఇంకో జనరేషన్ వస్తుంది, వాళ్ళకి ఏమి ఇస్తావు అని గ్యారెంటీ ఇవ్వలేదని వెళ్ళిపోయాడు దేవుడు. అర్థమైందన్నమాట. అదే మోషే అడుగుతున్నాడు, నాకు 120 ఇచ్చావు, 90వ కీర్తన రాసి 70, 80 అన్నావు, మరి నెక్స్ట్ జనరేషన్కి అన్నాడు గ్యారెంటీ ఇవ్వను. ఇప్పుడు ఈ దేవుడి మీద తిరగబడదామంటారా? ఎందుకు గ్యారెంటీ ఇవ్వలేదా? ఆదాము గారికి 930 ఇచ్చావు, నాకెందుకు ఇవ్వలేదు, డామ్ డీమ్ తీసుకుంటారా? కుదరదు. భూమి ఆయనది, ఆకాశం ఆయనది.
ఒకే ఒక మాట చెప్పాను, ప్రభువైన యేసుక్రీస్తు 33.5 యవ్వన ప్రాయములోనే తన ప్రాణము సమస్త మానవాళి కొరకు అర్పణ చేశాడు. ఏం చేయగలిగాడు? తన ప్రాణము 33.5 యవ్వన ప్రాయం, విలువైన జీవితం సమస్త మానవాళికి గిఫ్ట్గా ఇచ్చాడు. అంతే మనందరికీ. ప్రజలు ఇంకా తెలుసుకో. జ్ఞానవంతురాలు ఇల్లు కట్టును, 3 రాళ్ళు తన చేతులతో ఓడబెడుతుంది. జ్ఞానము కలిగి ఈ ఇల్లులో ఎంతో మంది వెళ్ళిపోయారు, కాపురాలు చేసి ఎంతో మంది మారిపోయారు. కానీ ఒకటి ఆలోచన చేశారు, ఈ ప్రాంతంలో ఒక మందిరం ఉంటే ఈ ప్రజలందరూ ఆరాధించడానికి వాళ్ళు తెలుసుకోరు. ఇవాళ వాళ్ళకి అర్థం కాదు, ఇప్పుడు అర్థం కాదు. రేపు దేవుళ్ళు వాక్యంలో ఎదుగుతున్నప్పుడు, ప్రాంతంలో ఎదుగుతున్నప్పుడు, వాక్యాన్ని బాగా అర్థం చేసుకున్నప్పుడు అప్పుడు ఏదో ఒక రోజు తెలుసుకుంటారని జ్ఞానవంతులుగా ఇంత ప్రయాసపడి ఇంత మందిరాన్ని ఏర్పాటు చేసి ఇంత వ్యయ ప్రయాస చేయటానికి ఇప్పుడు సంఘము అభివృద్ధి బాటలో వస్తూ ఉన్నారు. ప్రయాసాలు ఇప్పటికి ఇవి అర్థం కాదండి. ఎస్తేరు ఎక్కడికి వెళ్తుంది? పరలోక రాజ్యంలోకి వెళ్తుంది. మనం అందరూ చూస్తాం. అక్కడికి వెళ్ళగానే మీరు అందరూ పలకరిస్తుంది, ప్రైజ్లో అక్క బాగున్నారా, అంకుల్ బాగున్నారా, అమ్మ బాగున్నారా, చాలా సంతోషం. మీకంటే నేను ముందు వచ్చాను. ఎందుకు వచ్చాను చెప్పనా? మీ కొరకు ప్రార్థన చేయటం. ఎవరు పట్టించుకుంటారండి ఈరోజు? కృప కలిగిన దేవుడు ఏ సేవకుడైనా సరే, ఏ దైవజనుడైనా సరే కొన్ని ఆత్మలను రక్షించి దేవునికి అప్పగించడానికి ప్రయాసండి. ఎవరు బ్రతకడానికి చేత కాదు, మేము బ్రతకలేమా? ఏదో పని చేసుకునేమో బ్రతుకుతాం. మళ్ళీ మా పిల్లలు కూడా ఏదండి ఏంటనుకున్నా ఎవరి ప్రాయంలో అందరూ అంటారు, ఏమిటే మీరు పాస్ అయ్యారు, మీ పిల్లలు కూడా అదే పనిలో చేయించారా? అవునయ్యా, మా వాళ్ళ కోసం పుట్టినప్పుడు పిల్లలు ఉయ్యాలు వేసేవాడు ప్రార్థనవాడు కావాలిగా. పుట్టినప్పుడు ఉయ్యాలు వేసే ప్రార్థన చేసే ప్రార్థన పరుడు కావాలి. వాడు ఎదిగిన తర్వాత నెక్కలు వేసుకుని బడికి వెళ్తాడే, అమ్మ ఆవు ఇల్లు ఎలా అంటాడే, అప్పుడు నామాలు రాయించి పంపించాలి. అప్పుడు కావాలిగా, మోసేవాడే కావాలి కదండి. తర్వాత వివాహమైన తర్వాత వివాహాన్ని జతపరిచి వాళ్ళకి దేవుని వాక్యం చెప్పి బలపరిచేవాడు కావాలి కదా. చనిపోయిన తర్వాత పెట్టులో పెట్టి మోసుకెళ్ళేవాడు కావాలి. ఎవరండి ఈ రోజు మనం పట్టించుకునేవాడు? ఇది ఇంత చరిత్ర ఉంది రాష్ట్ర గారికి. మనమేమనుకుంటామంటే రాష్ట్ర గారు ఏంటో తల్లిదండ్రుల బట్టలతో శుభ్రంగా ఉంటాడు అనుకుంటాం మనం. బైబిల్లో ఒక మాట ఏమో తెలుసా? ఎదుటి వారి కొరకు పూట పడిన వాడు అంత దళితుడు ప్రపంచంలో ఎవరు లేదంటాడు. అంటే నీ కోసం మేము వెయిటింగ్ చేస్తున్నామే, మా అంత దళితులు ఎవరు లేరు. ఎందుకంటే నేను బాగున్నాను, నా భార్య నా పిల్లలు బాగున్నారు, ఎదుటి వారి గురించి ఆలోచించాల్సిన పని లేదు. జామీను ఉన్నవాడు కూడా ఆయనంత పశుప్రాయం ఎవరు లేరు అంటాడు. మీ అందరి కొరకు మేము జామీనుగా ఉన్నాం, మీ అందరి కొరకు మేము పూట పడుతున్నాం. ఈ విషయం మీకు తెలియదు. శవం పడిపోయి చాలా వాడిని పట్టించుకునేవాడు లేడు, సమాధి చేసేవాడు లేడు. అందుకే ఆ ప్రసంగి 6 అంటాడు, 6 అధ్యాయం అంటాడు. ఒకడు 100 మంది పిల్లలు కానీ వాడి పిల్ల పాపలు చూసి తీసుకెళ్ళి ఆ గోతులో పడేసి పెట్రోల్ స్థానంలో పెట్టేశారు. కానీ ఎస్తేరు చనిపోయినప్పుడు పెళ్లి కుమార్తె వలె శుభ్రత చేసి మంచి వస్త్రాలు తొలగించి చక్కగా పెట్టెలు పెట్టి భద్రంగా గాడ్రేజ్ బీరువాలో విలువైన బంగారాన్ని దాచిపెట్టినట్లుగా చేశాము. జరుగుతుందా అలాంటి అవకాశం? ఎంతో మంది మనం అనుకుంటాం, ఎప్పుడు కూడా చూసినా మనం ఏమనుకుంటామంటే అందరికీ దొరికినట్లే నాకు జరుగుతుంది, నేను కూడా రాజకుమార్తెలాగా భద్రపరచబడతాను అనుకుంటాం మనం. కుదరదు. అది దేవుని సన్నిధిలో ఉంటేనే తప్ప. కరోనా వచ్చి గుట్టలు పెట్టేస్తారే, బాధపడ్డాం మేము. ఏంటి ప్రభు ఇలాంటి పరిస్థితి? ఎవరు పట్టించుకుంటారండి? పట్టుకోవాలి, తీసుకురావాలి, వాడిని మంచి వ్యక్తిగా చేయాలి, సత్యంగా చేయాలి. ఎవరు చేసిన బాబా వెళ్ళిపోయాడు, ఎదురు వెళ్ళిపోయారు. ఆ మార్గాన్ని వెళుతున్నాడు సమరయుడు. జాలిపడ్డాడు. ఫోన్లో ఏమైంది? అతను గాయాలతో ఉన్నాడు, బాధలో ఉన్నాడు, దుఃఖంలో ఉన్నాడు, కష్టాల్లో ఉన్నాడు, వేదన చెందుతున్నాడు.
నా సహాయం నేను చేద్దామని చెప్పేసి సహాయం చేస్తాకి వెళ్తే అప్పుడు వీడు అన్నాడు ధనవంతుడు, నువ్వెవరో మీరేం పొలము అంటే సావు సత్యాలు బతుకులు నానా రవస పడుతుంటే గాయాలు వచ్చి కాలిపోతుంటే నువ్వు ఏ పొలము మరి పొలం లేదు సావు లేదురా, నువ్వు చచ్చిపోతావు, నేను తీసుకెళ్ళడం వద్దు అన్నాడు. తీసుకెళ్ళి మళ్ళీ అన్నాడు. అప్పుడు గాడి నేను తీసుకొచ్చి అది బట్టి కట్టి ఓ పోటుకోవడం ఇంటి వాడికి దగ్గర వచ్చాడు. సమాజం అలాగే ఉంది నేటికి. ప్రభునందు ప్రియమైన వారు, ఇంతకు ముందు కాలం చేసిన వారు ధనులు, వారికి ఏ బాధ లేదు, ఏ కష్టాలు లేదు. యెషయా గ్రంథం 57:1 వాక్యం అంటాడు, నీతిమంతులు నశించుట ఎవ్వడ మనసు కట్టదు. భక్తులైన వాళ్ళు వెళ్ళిపోతున్నారు, ప్రార్థనా పనులు వెళ్ళిపోతున్నారు. ప్రార్థించేవాడు ఎవడున్నాడండి? మీ ఇంట్లో ఒక్క రోజు ప్రార్థన ఆఫ్ చేసి నువ్వు ఒక్కరోజు నీ ఇంట్లో పొద్దు నుంచి సాయంత్రం వరకు లేచిన తర్వాత ప్రభువాని పిలవకుండా ఒక్కరోజు నువ్వు ట్రై చేయి. ఒక్కరోజు ట్రై చేయడు, నీ జీవితంలో ఎలా ఉంటుందో నువ్వే చదువుగా. ప్రార్థన చేసేవాడు ప్రతి కుటుంబంలో ఉండాలి, ప్రార్థించేవాడు ప్రతి కుటుంబంలో లేవాలి. నేను తర్వాత నీ భర్త, నీ భర్త తర్వాత నీ బిడ్డలు అందరూ కూడా కలిసి దేవుడిని ఎరిగి ప్రార్థన చేయాలి. ప్రభువా మా అమ్మ, ప్రభువా మా నాన్న, ప్రభువా మా తమ్ముడు, ప్రభువా మా అక్క, మా చెల్లి అని ప్రార్థన చేసేవాడు కావాలి. నీ ప్రార్థన నీతోనే ముగించబడిపోతే ఏంటి ప్రయోజనం? సంవత్సరం అయిపోయింది, అందరూ అన్నారు అబ్బో బంగారం అంటే పోవడం సరిపోయింది, ఇంకేంటి ఈ ప్రార్థనలు? మేము అలాగా మానం, ఎందుకంటే మాకు ఏదో ఒక రోజు మరణం వస్తుంది. మేము ఎక్కడికి వెళ్తాం? ఈ ఇల్లు క్లోజ్ అయిపోతే ఆ ఇల్లుకి వెళ్ళిపోతాం. ప్రయోజనంలో ఇది మా యొక్క నిర్దిష్టమైనటువంటి నిరీక్షణ. ప్రభువు నమ్ముకున్న మీరు మనం అందరం కలిసి మనం ఒకటి ఆలోచించేయాలి. మీ బిడ్డలకి బాప్తిసాలు ఇచ్చుకున్నారా? నా భర్తని ప్రభు దగ్గర నడిపించుకోగలిగానా? నా కుమారుడు కుమార్తెని దేవుని దగ్గర నడిపించుకోగలిగానా? ఒక్కసారి మీరు ఆలోచిస్తే సరిపోతుంది. ప్రాబ్లం ఏమి లేదు, కానీ కాకపోతే బంగారం లాంటి వచ్చి లాంటి అమ్మాయి వెళ్ళిపోయిందనేటువంటి ఒక లోటు అనేది మాకు ఉంది. లోటు అనేది ఉంది. మళ్ళీ ఆ పిల్లలు మళ్ళీ వాళ్ళ ఉద్యోగాలు చదువుకున్నారు. ఇప్పుడు నేనంటే ఏదో తిప్పలు పడి ఏదో రకంగా ఏదో దేవుని సేవకు వచ్చి వాళ్ళకి లైఫ్ ఉందండి, చాలా లైఫ్ ఉంది వాళ్ళకి. ఇప్పుడు నేను 7వ తరగతి 6 సార్లు 7 సార్లు తప్పా, 10th క్లాస్ కూడా 6 సార్లు 7 సార్లు తప్పా. నాకు ఇంత అవకాశం మహాదేవుడు ఇచ్చాడు, కానీ ఆ పిల్లలు ఎప్పుడు తప్పకుండా పాస్ అవుతానే వచ్చారు. వాళ్ళకి లైఫ్ ఉంది. ఏదైనా ఉద్యోగంలో పెట్టేస్తే ఇంకా ప్రాబ్లం ఉంటుందా? మీకోసం ఆలోచించే విధానం ఉంటుందా? మీ గురించి ఆలోచించే విధానం ఉంటుందా? వాళ్ళు ఏదైనా ఉద్యోగం చేసుకుని వ్యాపారం చేసుకుంటే ఆలోచించే విధానం ఉండదు, హ్యాపీగా బతుకుతారు. కానీ మీకోసం పూటపడేటట్టుగా చేసే మా పిల్లలు ఎవరు ఆలోచిస్తారు? ఈ విషయాలు మీకోసం ఎదురు చూసే విధానంగా ఆలోచించాం. అయ్యో ఆ కుటుంబం అంతా దేవుని దగ్గరికి వస్తే బాగుండి, వాళ్ళ కోసం నేను నిల్చున్నాను, రాత్రి పగలు నిలిచిపడి ప్రార్థన చేస్తున్నాను, మీకోసం ఎదురు చూస్తున్నాను. ఎదురు చూసేవాళ్ళు ఎవరున్నారు ఈ రోజున? మీ దేవుడు ఉన్నారా? మీ కుటుంబంలో ఉన్నారు ఎవరైనా? ఇది మనం ఆలోచించాలి. కృప కలిగిన దేవుడు మనందరికీ తోడుగా ఉండాలి. ఎస్తేరు లేని మరణాలు, అదే చెప్పాను, ఏ టైంలో ఎవరికి మరణం ఉంటుందో తెలియదు. గ్యారెంటీ లేనటువంటి జీవితాలు మనకి. ఈ కరోనా ఎఫెక్ట్ ద్వారా ప్రపంచానికి ఒక భయం వచ్చేసింది. నేను చెప్పరా, ఏదో ఒక రోజు నేను ఖచ్చితంగా వెళ్ళిపోతాను అంతే. అంతకుముందు భయం వచ్చేది కాదు. వాళ్ళు పోయారా, నేను ఇంకా బతుకుతాను, నేను ఇంక చాలా సంవత్సరాలు ఉంటాను. ఆ ఉంటా అయిపోయి ఇప్పుడు ఏమైపోయిందంటే నేను ఖచ్చితంగా వస్తాను ఒక రోజు. కరోనాకు భయపడాల్సిన పని లేదు, దేవుడికి భయపడితే సరిపోతుంది. కరోనాకు భయపడాల్సిన మీరైతే కంగారు పడతారు. ఎన్ని కరోనా పేషెంట్ దగ్గర కూర్చున్నాను నేను, వాళ్ళతో పాటు రాసుకుని పూసుకుని తిరిగాను నేను. కృపగలిగిన దేవుడు మీ జీవితాలు, మీ బిడ్డలు ఆ సుధుమ గుమారాల వలె కాలిపోకుండా, ఆ సుధుమ గుమారాల వలె పట్టణాలు, పసిపిల్లలు, వృద్ధులు, అప్పుడే డెలివరీ అయింది గర్భిణీ స్త్రీ పిల్లలు పసిగుడితో కన్నారండి. సుధుమ గుమారాలు అప్పుడే కన్నారు. అగ్ని వచ్చి కాల్ చేస్తూ ఉంటే లోతు బాధపడిపోయాడు. మరి మాట ఇచ్చాడు, ముందే చెప్పాడు అపాయం వస్తుంది, తప్పించి వెళ్ళిపోన్నాడు. వెళ్ళాలి కదా అంటే రేపు ప్రభు వస్తున్నాడు, మీరందరూ ప్రభు దగ్గరికి వచ్చింది అన్నాడు. ఇప్పుడు ఇది సమాజాలు కూడా ఎటకారంగా ఉంది. యేసు ప్రభు వస్తాడంట, మరి మా వాళ్ళు అందరూ ఏమైపోతారు?
మీరు వాళ్ళందరూ ఏముంటారు అసలు అడ్రస్ ఉంటేనే కదా. యశుబాబు వస్తున్నాను చెప్తున్నాడు, రెడీ అవుతున్నాడు. ఆయన వస్తాడంట, వచ్చినాక మమ్మల్ని తీసుకెళ్తాడ. నన్ను తీసుకెళ్తే మా ఆయన తీసుకెళ్ళినట్టే, నన్ను తీసుకెళ్తే మా అబ్బాయిని తీసుకెళ్ళినట్టే. కుదరదు, నువ్వు తింటే నీకే ఆరోగ్యం. మహాత్మా గాంధీ అన్నాడంట, ఆ మాస్టర్ అన్నాడ, గాంధీ గారు ఆ పక్కన దాంట్లో చూసి రాసుకోరాదు. వాడి దాంట్లో చూసుకుని రాసుకుంటే నాకేమంతా స్వామి, నేను అంతరికి నేనే ప్రయాసపడాలి. మీ కుటుంబాన్ని మీరు కాపాడుకోండి. చేస్తే తన జీవితంలో భాగ్యవంతురాలు, గుణవంతురాలు, తన కుటుంబము, తన తల్లిదండ్రులను వాళ్ళందరినీ ప్రభు దగ్గర నడిపించాను. నేను ఎంతో మందిని దేవుని దగ్గర నడిపించినటువంటి ఆ దినాల్లో ఆ కుటుంబం కూడా ఒకటి. ఏది ఏమైనా మన జీవితంలో ప్రభు మన పట్ల ఎప్పుడైనా కార్యం చేసి మనము మన కుటుంబము రాబోతున్న ఆ రాకడనే మేఘంలో, ఆ మహిమ మేఘంలో మనం కూడా వెళ్ళిపోవాలి. ఈ లోకంలో ఖచ్చితంగా తప్పదు మరణం. అది ఎలాంటి వాడైనా, తెల్లవాడైనా నల్లవాడైనా. ఈనాటికైనా ఈ కాయమో మాయమగుటే కాయనో పరదేశీవో పరదేశీ పరదేశీవో పరదేశీ. మన తెల్లవాడుమైనా నల్లవాడుమైనా, ఏ స్థితిలో ఉన్నా, ధనవంతుడైనా మనహీనుడైన ఒక్క రోజు, ఏ రోజు మనలో నుంచి ఈ కాయము వెళ్ళిపోయే రోజు వస్తుంది. వచ్చేలోగే ఆ సృష్టికర్త అయిన దేవుడు, నా ప్రభు, నా తండ్రి, నా దేవుడు అని హత్తుకోగలిగితే ఆ నిత్య రాజ్యానికి మనం వారసులు అవుతాము. కానీ వాళ్ళకంటే ఎక్కువ బాధ మాకేనండి. తెల్లబోయింది, భర్త పోయాడు అని ఆ బాధలో ఉంటారు వాళ్ళు. కానీ ఇక్కడ చూసిన పిల్లాడికి తల్లి సాయంత్రం వచ్చినప్పటికీ అందరూ పిల్లలతో ఆడుకుంటా ఉంటే, తల్లి పిల్లలతో ఆడుకుంటుంటే ఈ పిల్లలు చూసి బాధపడతా ఉంటాడు. ఆ బాధను మరిపించడానికి ఆయన పరిచయం చేశాడు. దేవునికి స్తోత్రం. పొద్దున్నే లేచినప్పుడు ప్రార్థన చేసుకుంటాం, రాగానే యేసయ్య వందనాలు, థ్యాంక్ యూ అని అంటారు. ఆయన మనమంటావా? నేర్పించుకోగలిగితే మంచిదే, నేర్పించుకోగలండి అది మన పిల్లలకి. అలా నేర్పించుకోగలిగితే నిత్య జీవానికి వారసులు అవుతాడు. దేవుడి మాటలు దీవించుకుంటారు. ఆమె ఎక్కడ చెప్పాను, ఏమిటో నీ కర్మ కాకపోతే. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా యేసు ప్రభువా, మీ గౌరవానికి స్తోత్రాలు. 930 సంవత్సరాలు ఇచ్చిన ఆయుష్ ఆదాముకి, ఆదామా ఈ రోజు నీవు మరణమైపోతున్నావయ్యా, ఈ రోజే నేను తీసుకోగలుగుతున్నాను అని 930 సంవత్సరాలు బ్రతికిన ఆదాముకి ఆ రోజు ఆ గడియ గుర్తుపడలేకపోయింది. కానీ తప్పలేదు, ఈ రోజు నీవు నేను ఏదో ఒక రోజు ఈ లోకం నుంచి వెళ్ళిపోతాను. ఖచ్చితమైంది. వెళ్ళిపోయేలోకి ఆయన మన సొంత రక్షకుడుగా, మన ఆరాధ్య దేవుడుగా, మన తండ్రిగా, మన గురువుగా, మన స్వామిగా ఆయన మనం స్వీకరించి మన బిడ్డలకి, మన కుటుంబీకులందరికీ ఆయన పరిచయం చేసుకోగలిగితే రేపు సుగమ గుమారాలు అనేటువంటి అగ్ని గుండంలోంచి, కోపంలోంచి కాపాడబడతాం. మోవాబు జల ప్రళయంలోంచి మనం కాపాడినట్లు కాపాడబడతాం. యేసుక్రీస్తు ఇంకా ఆలస్యం చేయట్లేదు, ఆయన సమీపముగా ఉన్నాడు. మనకి ఆయన మన గుమ్మము దగ్గరే ఉన్నాడు. త్వరగా రావడానికి సిద్ధమయ్యాడు. నీ ఒక్కదారిలో వెళ్ళిపోయి నీ మిగిలిన బాధ్యత మిగిలిపోతే ప్రయోజనం ఏంటి? అదే అడుగుతున్నాడు ఆ ధనవంతుడు. అబ్రహామా, తండ్రి అయిన అబ్రహాం, నేను ఇక్కడికి వచ్చి నేను చాలా యాత్ర పడుతున్నాను, ఇదంతా అబద్ధం అనుకున్నాను, కానీ ఇక్కడ వేదన తట్టుకోలేకపోతున్నాను. ఒక్కసారి నేను పంపిస్తే నా సహోదరులు ఇంకా చాలా మంది ఉన్నారు భూమి మీద, నా సహోదరులు ఉన్నారయ్యా, వాళ్ళకెళ్ళి నేను చెప్తాను నీవే నిజమైన దేవుడు అని. అప్పుడు అంటున్నాడు, నీకు వెళ్ళాల్సిన పని లేదు. అక్కడ ప్రవక్తులు, యాజకులు, దైవ సేవకులు ఉంటారు. వారి మాట వినగలిగితే చాలు, మీ జీవితాలు బాగుపడతాయి. ఇంతకు ముందే కాలం చేసిన వారు ధన్యులని నేను అనుకుంటున్నాను. ఏ బాధలు వారికి కీడు చూడకుండా వెళ్ళిపోయారు.
రాబోయే ఉగ్రత చూడకుండా వెళ్ళిపోయారు, రాబోయే కరోనాను చూడకుండా వెళ్ళిపోయారు, రాబోయే విపత్తులు, రాబోయే కరువులు, రాబోయే రోగాలు, విపరీతమైన జబ్బులు, జాడ్యాలు చూడకుండా వెళ్ళిపోయారు. అంటే వాళ్ళు ధనులే. బ్రతుకుతున్న మేము మా పరిస్థితులు కూడా ఒక్కసారి మీరు దృష్టిలో పెట్టుకోండి. మీ బిడ్డలందరినీ మీరు బలపరచారు. ఏ ఒక్క ఆత్మ నశించడం మీకు ఇష్టం లేదు ప్రభువా. మోసేవారు కావాలి, భారాన్ని భరించేవారు కావాలి. ఈ ప్రాంత ప్రజలందరూ అగ్నికి ఆహుతి అవ్వకుండా కాపాడబడాలి. మీ రాజ్యానికి కూడా వారసులు అవ్వాలని మేము సమస్తమును త్యజించుకుని, సమస్తమును విడిచిపెట్టి, సమస్తమును కూడా వదిలిపెట్టి ఈ ప్రజల క్షేమం కొరకు ప్రార్థిస్తున్న మమ్ములను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి. వచ్చిన బిడ్డలందరినీ మీరు బలపరచండి. ఈ రోజు చక్కటి వాతావరణం ఇచ్చినందుకు స్తోత్రాలు. వారిని బలపరచండి, మీకు జ్ఞాపకం చేసుకోండి. మమ్మల్ని మా కుటుంబీకులందరినీ మీరు సన్నిధిలో రక్షించండి. ఈ రోజు దైవ సేవకులు వారికి ఎన్నో పనులు ఉన్నా సరే పిలువుగా మా మధ్యకు నడిపించాలి. వారిని, వారి కుటుంబాన్ని, వారికి ఇచ్చిన పరిచయాలు బట్టి స్తోత్రాలు. చిన్న బిడ్డల నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరిని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోవాలి. 10 నిమిషాల వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకే స్తోత్రం. ఈ వాక్యము ఎస్తేరు ద్వారా ఆమె మొదటిసారి వాక్యం చెప్పినప్పుడు, చనిపోయినప్పుడు వాక్యం చెప్పారు. ఈ రెండవసారి ప్రభు సంవత్సరంలో మరొకసారి ఆమె నిమిత్తమే ప్రజలందరికీ వాక్యం చెప్పగలిగాం. ఆ బ్రతుకు దినాలంతా కూడా వాక్యం చెప్తూనే ఉంటారు ప్రభు. ఆమె సన్నిధిలో ఉన్నారు, విజ్ఞాపన చేస్తున్నారు, ఆత్మ శాంతి కలిగించున్నారు. మమ్మల్ని అందరూ మీరు బలపరిచి ధైర్యపరుచున్నారు. మేమేం చేయాలి నెక్స్ట్, మా కుటుంబాన్ని ఏ విధంగా రక్షించుకోవాలని ఆలోచన, ఆ తపనని బిడ్డలందరికీ ప్రసాదించమని, మా కొరకు 33.5 సంవత్సరాలు జీవించి మీ యవన ప్రాయమును, యవన ప్రాణమును సమస్త మానవుల వారి కోసం గిఫ్ట్ గా ఇచ్చిన మహాతండ్రి నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమును బట్టి ప్రార్థన చేసి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. లేచి నిలబెడదాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం మాకు వచ్చుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి అందరూ నెరవేరును గాక. మా అనుదిన ఆహారం మాకు దయచేసి, మా ఎలా ప్రార్థన చేసిన వారిని మేము క్షమించినట్లు మా అపరాధములను మీరు క్షమించండి. మమ్మల్ని శోధనకు లేకుండా కీడు నుండి, దుష్టుల నుంచి, అపాయం నుంచి, అపవాది నుంచి, సైతాన్ని నుంచి తప్పించండి. ఇందు చేతనగా రాజ్యము, బలము, శక్తి, మహిమ మీరంతరని మీరే మారుతుంది. మన ప్రభు యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మక మీ సహాయం, సహవాసం ఎప్పుడు ఎల్లప్పుడూ సర్వలోక పక్షులకు, నీతిమంతులకు, ప్రార్థన పనులకు వెలిగిన వారికి, రాబోయే కాలంలో విశ్వసించు జనాంగానికి, మాకు మా కుటుంబానికి, వచ్చిన బిడ్డలందరికీ, అభిషేక్తులైన దైవ సేవకులందరికీ ఈ కార్యము ఎవరి ద్వారా అయితే ఏర్పాటు చేశామో ఆ యేసుపేరు వారి కుటుంబీకులు, వారి యొక్క తల్లిదండ్రులు, బంధువులందరికీ రోగాల్పులు, ఆత్మకు శాంతి కలిగించి సదాకాలముని కృపతో కలిసి కాపాడుగాక. సంపూర్ణ విజయం కలుగును గాక.